భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. దారులన్నీ ఏరులయ్యాయి, ఊళ్ళన్నీ చెరువులయ్యాయి. 2 రోజులుగా నరకం చూస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు. ప్రధానంగా భారీ వర్షాలు కామారెడ్డిని కకావికలం చేశాయి. కామారెడ్డి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి మండలం టేక్రియాల్ చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో క్యాసంపల్లి దగ్గర 44వ జాతీయ రహదారికి భారీ గండి పడింది. సారంపల్లి వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. మరో చోట రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూనే ఉంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దాదాపు 13 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ ట్రాఫిక్ జామ్తో ముందుకు కదలలేక వాహనదారులు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. త్వరగా రహదారులకు మరమ్మతులు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో సాధ్యం కాని నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. దాదాపు కుండపోత వర్షంతో ఒక్కసారిగా కామారెడ్డి పైన క్లౌడ్ బరస్ట్ జరిగిందని వాతావరణ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఊహించని విధంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి వికలమైపోయింది. కామారెడ్డి పట్టణం దాదాపు మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి జిల్లాపై కురిసిన ఈ భారీ వర్షంతో ఒక్కసారిగా కామారెడ్డి జంగంపల్లి నుంచి దాదాపు కాటారం వరకు చాలా చోట్ల రోడ్డు ఏదైతే నేషనల్ హైవే 44 ఉందో, జాతీయ రహదారి 44 చాలా చోట్ల కూలిపోయింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. నా పక్కనున్న బాక్స్లో చాలా స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు కూలిపోయాయి. ఆ రోడ్డుకి మరమ్మతులు చేసే వరకు ఇటు హైదరాబాద్ నుంచి నాగ్పూర్, ఆదిలాబాద్, నాగ్పూర్ వెళ్ళే రోడ్డు తెగిపోయింది చాలా చోట్ల. మరికొన్ని చోట్ల హైదరాబాద్కు వచ్చే రోడ్డు అంటే 2 సైడ్స్ రెండు వైపులా రోడ్లు తెగిపోవడంతో చాలా చోట్ల వాహనాలు నిలిచిపోయి మనం చూసాం. వరదల్లో చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా కనిపించాయి. అంటే వరద బీభత్సంతో ఒక్కసారిగా కామారెడ్డి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. సిచ్యువేషన్ నిజామాబాద్ పైన కూడా, ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లా పైన కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇటు మెదక్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాద్లో ఇంకా పరిస్థితులు చక్కదిద్దలేదు. ఇంకా పరిస్థితులు బురదతో తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు అక్కడ ప్రజలు. కామారెడ్డిలో పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అక్కడ రోడ్లని పునరుద్ధరించే పనుల్ని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల ఈ గడిచిన 3 రోజులుగా పోలీసులు అట్లాగే ప్రభుత్వ అధికారులు అయితే నిర్విరామంగా పనిచేస్తున్నారు. నిద్ర లేకుండా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా భారీ వర్షం పడుతున్నప్పటికీ, వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ అధికారులు ఎడతెరిపి లేని వర్షంలో కూడా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని చోట్ల కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆ కాలనీల్లో ఉన్న ప్రజల్ని బయటికి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ట్రాఫిక్ భారీ ఎత్తున జామైన ఈ దృశ్యాల్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అట్లాగే అధికారులు, ప్రభుత్వం పెద్దలు లేకపోతే ప్రజాప్రతినిధులు రోడ్లు దెబ్బతిన్న పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజా పరిస్థితిపై అక్కడ సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మాకు అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 13 నుంచి 20 గంటలు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు కానీ నాగ్పూర్ వైపు వెళ్ళే వాళ్ళు ఉంటే ఇవాళకి ఇంకొక 24 గంటల పాటు మీ ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం బెటర్ అనే సలహాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ వచ్చే రహదారి కూడా, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు కూడా భారీగా రోడ్డు పైన నిలబడి ఉన్నాయి. అందులో లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, అట్లాగే కార్లు కూడా కొన్ని చోట్ల చిక్కుకుపోయి ఉన్నాయని తెలుస్తోంది. సో అక్కడున్న వాళ్ళకి కొంత అధికారులు సహాయం అందిస్తున్నప్పటికీ వాళ్ళు కొన్ని గంటలు 20-25 గంటలు వెయిట్ చేస్తే తప్ప
ట్రాఫిక్ గండం నుంచి బయటపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి కామారెడ్డి ఏదైతే నేషనల్ హైవే 44 పైన ఇంకా ఉద్రిక్త భరిత వాతావరణమే ఉందని చెప్పాలి. వర్షపాతం తగ్గింది. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కొంత వర్షపాతం తగ్గింది. గరివి కనిపిస్తోంది. కొంత ఎడతెరిపి లేకుండా వానకి బ్రేక్ అయితే కనిపిస్తోంది. కానీ ఆ వర్షం మొన్న కురిసిన వర్షానికి సంబంధించిన ప్రభావం కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు ఇంకా చాలా స్పష్టంగా ఉంది. చాలా చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. చాలా చోట్ల చెరువులకు చెరువు కట్టలు తెగిపోయాయి. వాహనాలు ఇక్కడ నేషనల్ హైవే పైన వాహనాలు, జాతీయ రహదారి పైన వాహనాలు క్యూ దాదాపు 20 కిలోమీటర్ల మేర నిలబడి ఉన్నాయి. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్ కండిషన్ కనిపిస్తుంది. ఎవరైనా ప్రయాణాలు చేయదలుచుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ రోడ్డు కండిషన్ని తెలుసుకున్న తర్వాత ఇళ్లలోంచి బయలుదేరండి.